ఫస్ట్ టైం చూసినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ చెప్పరా? ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఇట్స్ వండర్ బ్రో. ఏం చెప్పమంటావు చెప్పు దాని గురించి. మన కోసమే కాదు పక్కల కోసం కూడా బతకాలని బతకాలి లేదా చచ్చిపోవాలి. మనం అక్కడ ఉండి మనమే చచ్చిపోతాం అన్నంత ఫీలింగ్ వస్తుంది. అవును, ఒకవేళ మనం అక్కడ ఉంటే త్వరగానే మనం అయితే ఫస్ట్ గేమ్ అంటే చచ్చిపోతాం మనం. స్క్విడ్ గేమ్ చాలా బాగుంది, కానీ ఇది స్క్విడ్ గేమ్ కి బాబు లాంటి సిరీస్ అంతే కదా. బాబులకి బాబు అమ్మాయిల మూడు అప్పుడప్పుడు ఎలా మారిపోతుంది ఎవరికి తెలియదు కాబట్టి ఇందులో కూడా అంతే. హలో యూట్యూబ్ ఆడియన్స్, వెల్కమ్ టు ద ఛానల్. చాలా రోజులు అయిపోతుంది చూసి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? అమ్మ నాన్న బాగున్నారా? ఓకే, ఈరోజు నేను చెప్పబోయే సినిమా పేరు, ఈరోజు సినిమా గురించి కాదు, ఒక సిరీస్ గురించి చెప్పబోతున్నా. ఆలిస్ ఇన్ బార్డర్లాండ్ అని ఒక జపనీస్ సిరీస్ చూశాను, ఇంగ్లీష్ డబ్బింగ్లో. మనకు జపనీస్ రాదు కదా, ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ అప్డేట్స్లో చూసాలే. అసలు దీని గురించి ఎలా స్టార్ట్ చేయాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం ఏంట్రా? ఈ సిరీస్ గురించి నీకు ఎవరు చెప్పాడు చెప్పవా? అసలు ఈ సిరీస్ చూడాలని నాకు ఇంట్రెస్ట్ ఉన్న టైంలో ఈ సిరీస్ ఆల్రెడీ చూసాడు మా ఫ్రెండ్ ఒకడు. వాడు ఎన్నిసార్లు చెప్పాడో చూడు చూడు అని. 2 ఏళ్ళ నుంచి చెప్తుంటే ఇప్పటికే అయింది. ఓకే, మన ఛానల్కి ఇప్పుడు ఆయన వెల్కమ్ చెప్పేద్దాం. ఈ కంగారు ఎక్కువ మామిడికి ముందేస్తాడు. 2 ఏళ్ళు కదరా, 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అంటే 2022లో. ఎస్, హైదరాబాద్ రాకముందే చూసావా? వచ్చిందారా చూసా. ఫస్ట్ టైం చూసినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ చెప్పరా? ఫస్ట్ టైం చూసినప్పుడు కాదు, నాకు 3 times చూసా. 3 times చూసినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్. ఇప్పుడు నాతో కలిసి మళ్ళీ 3rd టైం చూసాడులే. ఇప్పుడు ఇద్దరం సోది పెట్టుకున్నాం అనుకోకపోతే. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పటి నుంచి అనుకున్నాం? యాక్చువల్గా మా బావగాడు అని అనుకున్నాం. ఆడి వీడియో చూస్తాడు అనుకుంటున్నాను. మరి చాలా బిజీ అయిపోయి ఈ మధ్యన బావగాడు. అవును, మీ ఇద్దరం కాన్సెప్ట్ అనుకునే లోపలనే చాలా మంది చేస్తారు ఇలాగే, సినిమాల గురించి డిస్కస్ చేసుకుని ఇలాగ ఇద్దరు కూర్చొని అలా చేయడం. ఇన్ని రోజులకి మాకు కుదిరింది. సరే, నువ్వు చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఇట్స్ వండర్ బ్రో. ఏం చెప్పమంటావు చెప్పు దాని గురించి. ఈ సిరీస్ మీరు చూడాలి ఎందుకు అని అంటే, స్క్విడ్ గేమ్ చూసిన వాళ్ళు, స్క్విడ్ గేమ్ ఎవరైతే చూసారో ఈ సిరీస్ చూస్తే దాన్ని మించి ఉంటుంది. యాక్చువల్లీ స్క్విడ్ గేమ్ కంటే ముందు వచ్చింది 2020లో కదా. అండర్రేటెడ్ బ్రో, ఇది కైండ్ ఆఫ్ అండర్రేటెడ్ అనొచ్చు. కానీ ఇది మాత్రం స్క్విడ్ గేమ్ మించింది మాట. స్క్విడ్ గేమ్ లో మహా అయితే ఒక చోట వాళ్ళని కిడ్నాప్ చేసి గార్డ్స్ సెక్యూరిటీలో ఇలా చేస్తారు. చెప్పాలంటే ఇది ఒక సిటీలో జరుగుతుంది, కానీ అక్కడ ఎలా అంటే ఒక వరల్డే అంతమైపోయినట్టు ఉంటది. అంటే చిన్న సిమిలారిటీస్ స్క్విడ్ గేమ్ కి దీనికి. ఆ సిమిలారిటీ ఏంటో నువ్వు చెప్పు, నేనే మాట్లాడుతున్నాను. సిమిలారిటీ అంటే గేమ్స్ ఉంటాయి బ్రో, కాకపోతే ఒక్కో గేమ్ ఒక్కో రేంజ్ లో ఉంటుంది. స్క్విడ్ గేమ్ లో జస్ట్ అది ఒక గేమ్ పరంగానే చూపించారు, కానీ దీంట్లో మాత్రం అలా ఉండదు. అసలు ప్రతి గేమ్ ఎలా, దాని గురించి చెప్పడానికి మాటలు రావట్లేదు నాకు అసలు. డెత్ గేమ్స్ మాట చూడడానికి సింపుల్ గా అనిపిస్తాయి, కానీ చచ్చిపోవడం, అసలు ఎవరు చంపుతున్నారో కూడా 2 సీజన్లు అయినా కూడా ఇప్పటికీ అర్థం కాదు. సో ఆ క్లైమాక్స్ అది చెప్పొద్దు, అసలు ఈ ఎపిసోడ్ అని చెప్పొద్దు. ఎపిసోడ్ అని సరే, ఈ వీడియోలో చెప్పొద్దు, ఏదో ఒకటి ఎపిసోడ్ అయితే వీడియో. క్లైమాక్స్ గురించి చెప్పామంటే మొత్తం సిరీస్ చెప్పినట్టే. క్లైమాక్స్ గురించి కూడా క్యూరియస్ అయిపోయి తెలుసుకోకండి, ఫస్ట్ నుంచి చూడండి. చాలా ఎక్సైటింగ్ ఉంటది. ప్రతి ఎపిసోడ్ నరాలు కట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఫస్ట్ సీజన్ లో ఒక్కో బిల్డింగ్ లో గేమ్ ఉంటది, ఒక్క రూమ్ లో గేమ్ ఉంటది, ఇంకా అంతే కదా, ఈ టైప్ లో వెళ్తుంది. టన్నల్ లో గేమ్ ఉంటది. టన్నల్ ఇక్కడ టన్నల్ ఏ ఎపిసోడ్ అది? అదేరా, బస్సు. అబ్బో, అలా ఒక్క చోట ఒక్కో గేమ్స్ ఆడుతూ వెళ్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి సీజన్ 2కి వచ్చేసరికి, సీజన్ 2లో గేమ్స్ ఎలా ఉంటాయి చెప్పు. సీజన్ 2 గేమ్స్ ఎలా ఉంటాయి చెప్పు అంటున్నా. అదే చెప్పరా అవుతాయంటే. సీజన్ 2లో ప్రతి గేమ్ కూడా అలా గుర్తురావు టైంకి. మైకో ప్రతి గేమ్ కూడా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లోనే ఉంటది అందరికి. గెలిస్తే బతుకుతాం, లేదంటే చచ్చిపోతాం. అసలు అక్కడే క్యారెక్టర్లతో ట్రావెల్ చేసినప్పుడు మనం అక్కడ ఉండి మనమే చచ్చిపోతాం అన్నంత ఫీలింగ్ వస్తుంది. అవును, ఒకవేళ మనం అక్కడ ఉంటే త్వరగానే మనం అయితే ఫస్ట్ గేమ్ అంటే చచ్చిపోతాం. మనం అన్ని గేమ్లు ఆడి గెలిచేంత మెంటల్, మనం అంత తెలివితేటలు లేవు ఇప్పుడు, లేవు. చూసాడైతే వెళ్దు మేము, ఒకప్పుడైనా కష్టమే. పర్సనల్ లోకి వెళ్తుంది ఇప్పుడు, ఎందుకు మన గురించి ఎందుకు. ఆలిస్ ఇన్ బార్డర్లాండ్ గురించి మాట్లాడు. ఆలిస్ ఇన్ బార్డర్లాండ్ కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి ఇందులో. బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? నాకు మెయిన్ క్యారెక్టర్ అదే మన హీరోయిన్ క్యారెక్టర్ లో మన డాక్టర్ బాబు. డాక్టర్ బాబు అని చెప్పకూడదు,
లాస్ట్ లో తెలుస్తుంది డాక్టర్ బాబు అని, ముందు తెలియదు కదా. అరే నేను డాక్టర్ బాబు అని కదా, ఆడు ఎవడని చెప్పలేదు కదరా. సరే అయితే ఆడి గురించి నువ్వు అలా అన్నావు కాబట్టి ఆడు ఫోటో వేయను. ఓకే ఆడు క్యారెక్టర్ నేమ్ చెప్తాను చూసి అప్పుడు ఫోటో వేస్తా. బట్ ఆడి క్యారెక్టర్ నేమ్ చెప్పింది డాక్టర్ అనేది చూసి వాళ్ళకి తెలియదులే. సిరీస్ చూస్తే తెలుస్తుంది, వీడియో చూస్తే తెలియదు. అవును. ప్లాట్ ఏంటంటే, ప్లాట్ నువ్వు చెప్పు మామూలుగా అసలు ఎలా స్టార్ట్ అవుతుంది సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ Just స్టార్ట్ అవుతుంది first episode. ఫస్ట్ ఎపిసోడ్ జస్ట్ నార్మల్ గా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుంది ఇలా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఒక చోట కలుసుకుంటారు. ఇంట్లో ఎవడో జాబ్ లోంచి ఒకటి బయటకు వచ్చేస్తాడు, ఇంట్లో నుంచి ఒకటి బయటకు వచ్చేస్తాడు, వాడు చేసే షాప్ లోంచి ఒకటి బయటకు వచ్చేస్తాడు. మనం ఒక సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బాధపడకూడదు, ఫ్రెండ్స్ తో చిల్ అవ్వాలని చెప్పి చెప్తుంటారు. మనకు బాగా కనెక్ట్ అవుతుంది, చాలా మంది ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతుంది. అంత దరిద్రంలో కూడా నవ్వుతూ అది చిల్ acting చేస్తున్నా. చిల్ అవ్వడానికి వెళ్తారు వాళ్ళు, అవును, చిల్ అవుతారు. కాకపోతే చిల్ అయిన తర్వాతే చిల్లు అడిపోద్ది, పెద్ద చిల్లు. మామూలు చిల్ కాదు, అక్కడ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు అలాంటి దరిద్రాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి రోడ్డు మీద సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పుడు అనుకోకుండా పోలీసులు పట్టుకోవడానికి వస్తే లోపలికి వెళ్తారు, ఐ మీన్ దాక్కోవడానికి ఒక గదిలోకి వెళ్తారు. బయటకు వచ్చినప్పటికి అంత అస్సాం. అస్సాం మీన్స్ ఎవరుండరు, వీళ్ళ ముగ్గురు తప్ప. అప్పటి నుంచి ఒరిజినల్ గా ఇంకా వరల్డ్ అలా అయిపోద్ది. ఒరిజినల్ అవును, సడన్ గా వాళ్ళంతా వేరే మన ప్రపంచంలోనే ఉన్నట్టు ఉంటది కానీ వాళ్ళు మన ప్రపంచంలో ఉండరు, వేరే ప్రపంచానికి వెళ్ళిపోతారు. అసలు మన ప్రపంచంలో ఉన్నారా వేరే ప్రపంచంలో ఉన్నారా అసలు ఏంటి అనేది క్లారిటీగా సిరీస్ లో ఉంటుంది. సిరీస్ చూస్తే కానీ మీకు ఏం కానీ అర్థం కాదు. అసలు ఈ మాటలు రావట్లేదు ఎలా చెప్పాలనేది, అంత అవును. అద్భుతంగా ఉంది. ఎక్స్పీరియన్స్ చేసిందో చూసి ఫీల్ అవడమే తప్ప. సరే, మనం ఎపిసోడ్ బై ఎపిసోడ్ వెళ్తే మంచిది అనుకుంటాం. ఫస్ట్ ఎపిసోడ్ లో అయితే జస్ట్ వీళ్ళ ముగ్గురు ఇంట్రడక్షన్ ఉంటది. తర్వాత వాళ్ళు చెప్పాను కదా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిన తర్వాత ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి ఖచ్చితంగా, ఫోర్స్ గానే చేయాల్సి వస్తుంది. దానికి బతకాలంటే ఖచ్చితంగా గేమ్ ఆడి తీరాల్సి. గేమ్ ఆడితే వాళ్ళు వెళ్తారు, గేమ్ ఆడి బయటకు వస్తారు. అక్కడ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ అవుతుంటది. ఫస్ట్ క్యారెక్టర్ షెల్ఫిష్, అదే ఒక అమ్మాయి ఒక వస్తుంది. లేడీ సర్వైవ్ అవడం కోసం ఈ ముగ్గురు ఫ్రెండ్స్ లో ఒకరిని మ్యానిపులేట్ చేస్తది. కానీ మ్యానిపులేట్ అవుతున్నట్టే కనిపించిన మ్యానిపులేట్ అవడం లాస్ట్ లో తెలుసుకుంటాడు వాడు కూడా. స్టార్టింగ్ ఫ్రెండ్స్ కి వ్యతిరేకంగా మారుతాడు కానీ కొద్దిసేపు ఉంటాడు అలాగా. తర్వాత ఫాక్స్, ఉల్ఫ్ గేమ్, అది హైడ్ అండ్ సీక్, హైడ్ అండ్ సీక్ లాంటి గేమ్ ఆడతారు. ఈ గేమ్ లో మనకి సాక్రిఫైస్ ఒకటి, ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ సెల్ఫిష్ క్యారెక్టర్ కూడా యాక్చువల్ గా లాస్ట్ లో చేంజ్ అవుతుంది. ఎందుకంటే తెలుసుకుంటది తను, అంటే మనం మన కోసమే కాదు పక్కల కోసం కూడా బతకాలి లేదా చచ్చిపోవాలి. పక్క వాళ్ళ కోసం చచ్చిపోవడంలో కూడా మంచి ఉంటది అనేది బాగా. అసలు యాక్చువల్ గా సినిమాలో, ఐ మీన్ సిరీస్ లో బాగా హ్యూమానిటీ గురించి చాలా బాగా, హ్యూమానిటీ గురించి, సెల్ఫిష్నెస్, సెల్ఫ్లెస్నెస్, ప్రతి వాల్యూ గురించి ఉంటది. జెలసీ, తర్వాత arrogance ఉంటది, మోసాలు చేసేది, బిట్రేయల్స్, చీటింగ్, రెండొకటి. ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఒక 6 ఉంటాయి కదా. 6 కాదు, చాలా మెయిన్ క్యారెక్టర్లు ఉంటాయి. కాకపోతే ఫైనల్ గా మిగిలేవి అయితే ఒక 7 సెకండ్ సీజన్ వరకు ట్రావెల్ చేసిందిలో ఒక 6-7 క్యారెక్టర్లు అంతే కదా. అంతే 6-7 క్యారెక్టర్స్ ఉంటాయి అంతే. 6-7 క్యారెక్టర్స్. మెయిన్ క్యారెక్టర్స్ కి ప్రతి క్యారెక్టర్ కి ఒక ఫ్లాష్ బ్యాక్, ప్రతి క్యారెక్టర్ కి ఒక మెంటాలిటీ, మైండ్ గేమ్. కొన్ని ఎపిసోడ్స్ లో మైండ్ గేమ్ అంటే లైక్ ఫస్ట్ సీజన్ లో మైండ్ గేమ్ ఉంటది. బీచ్ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. బీచ్ ఎపిసోడ్ అంటే సేమ్ ఇది ఒక గేమ్. బీచ్ అండ్ బిల్డింగ్ పేరు బీచ్, యాక్చువల్ గా బీచ్ బిల్డింగ్ పేరు మాత్రమే బీచ్. ఇలాంటి చిన్న స్పాయిల్స్ ఏం కాదు. యాక్చువల్ గా ఏంటంటే మిగతా ప్రపంచం అంతా ఎలక్ట్రిసిటీ లేకుండా ఉంటది, ఒక బీచ్ లో మాత్రం ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది. సో అన్ని అవైలబుల్ గా ఉంటాయి అక్కడ బీచ్ లో. అది సేఫెస్ట్ జోన్ అని చెప్పి ఫీల్ అయితే ఉంటారు మన ప్లేయర్స్ అంతా. బట్ సడన్ గా అక్కడ లాస్ట్ లో ఒక ట్విస్ట్ వస్తుంది, మనం చెప్పకూడదు. బిల్డింగ్ పేరే బీచ్, అది సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటారు. కానీ అది కూడా ఒక గేమ్ జోన్ కింద తర్వాత చేంజ్ అవుతుంది. అసలు ఆ గేమ్ జోన్ అక్కడ వచ్చే గేమ్ కూడా ఉంటది. అబ్బో, అంటే ఒకరు చెప్పొచ్చు అసలు ఎవరు చేశారనేది చూసిన వాళ్ళు తెలుస్తారు కదా. ఇప్పుడు ఒకరు చనిపోతారు, చనిపేసింది ఎవరు కనిపెట్టిన వాళ్ళని చంపేయాలి, అప్పుడే మిగతా వాళ్ళు బతుకుతారు, లేకపోతే అందరూ చనిపోతారు అనేది. బట్ అక్కడ ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఒక కింగ్డమ్ లా క్రియేట్ చేసుకుంటారు ఆ బిల్డింగ్ లో. దానికి ఒక కింగ్ లాంటి ఒకడు ఉంటాడు, వాడికి ఆర్మీ ఉంటుంది. సో ఇలా చాలా ఉంటాయి, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే స్క్విడ్ గేమ్ తగ్గించాలనే ఉద్దేశం కాదు. ఇప్పుడు టాపిక్ ఏంటంటే స్క్విడ్ గేమ్ చాలా బాగుంది, కానీ ఇది స్క్విడ్ గేమ్ కి బాబు లాంటి సిరీస్.
అంతే కదా. బాబులకి బాబు అలాగా. బట్ ఇది ఇంత డీప్ గా డీటెయిలింగ్ గా అందులో ఉండదు. అది జస్ట్ ఒక గేమ్ అనేది అంటే అందరినీ ఆల్రెడీ చాలా మంది చూసింటారు కదా, దాన్ని స్పెషల్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు. బట్ ఇది డిఫరెంట్. దీంట్లో అసలు సైకలాజికల్ కానీ మైండ్ గేమ్లు కానీ అసలు మైండ్ గేమ్ టాపిక్ రావడం వల్లే ఇప్పుడు ఆ బీచ్ ఎపిసోడ్ చెప్పింది. అసలు అది ఎలా సర్వే అయ్యారు అనేది మీరు సిరీస్ చూడండి. అది నేను చెప్పకూడదు అది వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారని. ఇంకేం చెప్పొచ్చు. బీచ్ దాకా వస్తాం కాబట్టి తర్వాత సీజన్ అదే 1 ఎండింగ్ ఎండింగ్ నువ్వు చెప్పు ఎండింగ్. యాక్చువల్ గా వీళ్ళు గేమ్స్ ఆడి కొన్ని కార్డ్స్ గెలిచి ఆ తర్వాత మన ప్రపంచానికి తిరిగి వచ్చేయాలి అనుకుంటారు. అక్కడతో ఎండ్ అయిపోద్ది అనుకుంటారు, కానీ ఫస్ట్ సీజన్ ఎండ్ అయ్యే టైంకి తెలుస్తుంది అనమాట అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని. ఒక చిన్న కన్క్లూజన్ వస్తుంది, కానీ అది కూడా కంప్లీట్ గా రాదు. సీజన్ 2 క్లైమాక్స్ చూస్తే కానీ మనకి ఏది అసలు కంక్లూజన్ అనేది రాదు, క్లారిటీ ఉండదు అనమాట. సీజన్ 1 లో వీడు అన్నట్టు ఇప్పుడు కార్డ్స్ అన్నాడు కదా, నిజంగా అసలు కార్డ్స్ అంటే ప్యాకట. అసలు ప్యాక్ ముక్కలు దాని మీద ఇన్ని గేమ్స్ క్రియేట్ చేసి అంటే గేమ్ కి ప్యాక్ ముక్కి సంబంధం రిలేటెడ్ గానే ఉంటది. అసలు అంత టెరిఫిక్ గా రాయడం అనేది అసలు ఓవరాల్ హోల్ క్రెడిట్ మొత్తం ఎవరికి ఇవ్వాలి? డైరెక్టర్ కి రైటింగ్ టీమ్ కి. అసలు అంత అద్భుతంగా ఎలా అంటే ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క కథ ఉండి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉండి వాళ్ళ మెంటాలిటీ చూపించడం గానీ అది కూడా ఒక గేమ్ లో చూపించడం. ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ లకి వెళ్ళడం. అసలు ఒక గేమ్ జరిగే ఎపిసోడే స్క్రీన్ ప్లే ప్యాటర్న్ ఒక రేంజ్ లో ఉంటది. అలాంటి దాంట్లో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్టోరీకి వెళ్ళడం అది ఇంకా అద్భుతం. అది నేను ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నాను. నేను ఇంకా ట్రాన్స్ లో ఉన్నా, ఎందుకంటే ఫస్ట్ టైం చూసి 3 times చూసిన తర్వాత కూడా ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నా. 3 times చూసిన. అవును. తర్వాత చిట్ చాట్ లాంటిది ఈ మధ్యన పాడ్కాస్ట్ అంటున్నారు, పాడ్కాస్ట్ చూడడానికి మీరు ఏదైనా అనుకోండి, కానీ మాకు వీడియో చేయాలనిపించింది చేస్తున్నాం అంతే. మీరు ఎంటర్టైనింగ్ గా ఫీల్ అయితే ఒక లైక్ చేసుకోండి. అరే అసలు ఇది స్టార్టింగ్ నుంచి చెప్పాలరా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అనేది. మనకేమో అలవాటు ఉండదు, మనకి అవసరం వాళ్ళకి తెలుసు, నచ్చితే అలా చేస్తారు. సరే, నెక్స్ట్ సీజన్ 2 లో హీరో హీరోయిన్ పేర్లు చెప్దాం. ఇప్పుడు నుంచి పేర్లు చెప్తూ మాట్లాడదాం. మన హీరో పేరు అరీసు. అరిసే గారి గారు అరీసు వాడి పేరు. హీరోయిన్ పేరు మర్చిపోయావా? నాకు గుర్తుందా? నాకు గుర్తులేదు, అందుకే నిన్ను అడిగింది. అరే నువ్వు 3 సార్లు చూసా కాబట్టి ఉసాగి. ఇప్పుడు హీరో హీరోయిన్లు మధ్య చిన్న లవ్ ట్రాక్ నడుస్తుంది. కాకపోతే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వాళ్ళు కలవడానికి సెకండ్ సీజన్ లో ఎక్కడో లాస్ట్ ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ ముందు 6th లోనో 5th లోనో ఓపెన్ అవుతారు, లవ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. ఆ చిన్న మూమెంట్ కూడా చాలా బాగుంటది. ఇంకా నీకు హైలైట్ క్యారెక్టర్ ఏంటో చెప్పు. నాకు నేను చెప్దాం అనుకున్నాను కానీ టాపిక్ స్టార్ట్ చేసి ఆన్సర్ చేసినా మళ్ళీ ఎటో వెళ్ళిపోయింది. అంటే మనం మాట్లాడుకుంటే అలా ఉంటది కదా జనరల్ కూడా. అంటే మనం ఒక దగ్గర స్టార్ట్ అవుతాం, కానీ క్లారిటీగా చెప్పకుండా అటు నుంచి అటు వెళ్ళిపోతా ఉంటది. నాకు కూడా హీరో క్యారెక్టర్ చాలా ఇష్టం. కాకపోతే మధ్య మధ్యలో మనకి సిరీస్, ప్రతి సిరీస్ లో కూడా ఇదేనే కాదు, చాలా ఆల్మోస్ట్ చాలా సిరీస్ లో నేను చూసింది ఏంటంటే ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఉంటుంది. అసలు నలిగిపోతూ ఉంటా, చచ్చిపోతాడా అని ఎదురు చూస్తుంటా. ఇందులో నెర్యాగి క్యారెక్టర్ ఒకటి ఉంటది, అది ఎప్పుడు చచ్చిపోతాడా అని చూస్తుంటాం. యాక్చువల్ గా సుధీర్ స్కిట్ ఉంటది కదా, వాడు నువ్వు అని కొడతావు. సుధీర్ కదా అది, భాస్కర్ స్కిట్. ఇదంతా అవసరం అంటావా? పొడిగవుతుంది వీడియో అంతే. నెర్యాగి క్యారెక్టర్ ఎంత ఇరిటేటింగ్ ఉంటది, పదం మాత్రం వదలను. నెర్యాగి క్యారెక్టర్ అసలు ఎంత ఇరిటేటింగ్ ఉంటది అంటే వాడు చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కన్నడ చావడం భాస్కర్ స్కిట్ లోనా? భాస్కర్ స్కిట్ లో మనం అప్పట్లో చూసి వాళ్ళు అప్పుడు బాగుండి కదా. అవును, జబర్దస్త్. నువ్వు కొడతావు చావడం. దీని మీద సామెత ఉంటది, ఏది ఎంత కొట్టినా వాడు ఎంత కొట్టినా చావని పామురా. అదే సామెత ఏంటో తెలియదు, ఎక్కువ వింటాం కదా మనం సినిమాలో డైలాగ్ వాడతారు. అదే డైలాగ్ వాడతారు. సో ఆ నెరగా అన్నవాడు మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ అనమాట మాకు. అగుని అనే ఒక వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అనమాట. చాలా తను పైకి మొరటుగా ఉన్న ఎమోషనల్ గా చాలా వీక్. చాలా మంది ఎమోషనల్ గా వీక్ క్యారెక్టర్లు. అంటే మంచితనం, పాజిటివ్నెస్, హ్యుమానిటీ అనేది ఎక్కువ చూస్ చేసుకోవాలనేది సిరీస్ లో బాగా చూపిస్తారు. అవును, ఆ పాయింట్ చాలా బాగా చూపిస్తారు అనమాట. అసలు అదైతే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఈ థ్రిల్లింగ్ చేసి మనం భయపెట్టేసి మనం టెన్షన్ పెట్టేసి పాయింట్ల కంటే
ఈ పాజిటివ్నెస్ ని చూస్ చేసుకోవాలనేది చూపించడం అనేది అసలు డైరెక్టర్ గారు మామూలుడు కదా, అసలు ఆడి పేరు కూడా తెలియదు. డైరెక్టర్ పేరు ఏమో తెలియదు కానీ ఇప్పుడు సీజన్ 3 ఎప్పుడు వస్తుంది వెయిటింగ్. యాక్చువల్ సీజన్ 3 కోసం వెయిట్ చేయడానికి ఒకే ఒక రీజన్, అది మీ సిరీస్ చూసి తెలుసు. సిరీస్ చూస్తేనే తెలుస్తుంది. నేను చెప్పకూడదు ఎందుకంటే స్పాయిల్, చాలా పెద్ద స్పాయిల్ అవుతుంది అది. అవును, చిన్న చిన్న వాటికి ఏం కాదు కానీ అది పెద్ద spoiler. సెకండ్ సీజన్ క్లైమాక్స్ గురించి చెప్పాము అంటే ఇంకా మీకు సిరీస్ మొత్తం చెప్పేసినట్టే. మీరు సిరీస్ మొత్తం క్లైమాక్స్ కోసం మాత్రమే చూడాలి. అవును, హీరో క్యారెక్టరైజేషన్ గురించి యాక్చువల్ గా చాలా గేమ్స్ సర్వే అవుతూ వస్తుంటాడు తెలివితేటలు యూజ్ చేసి. హీరోకి ఆల్మోస్ట్ ఈక్వల్ గా వన్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ క్యారెక్టర్ ఉంది. పేరు చెప్పు. ఏ క్యారెక్టర్ చెప్తున్నావు? హీరోయిన్ క్యారెక్టర్ కాదు. హీరోయిన్ క్యారెక్టర్ కదరా, హీరోయిన్ క్యారెక్టర్ కూడా స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ రా, ఇంటెలిజెంటే. బట్ హీరో క్యారెక్టర్ ఓ అన్నయ్య, అన్నయ్య పేరు చిషియా, షీషియా. అబ్బా చిషియా ఏదో సయ్య. అదే ఇప్పుడు పేర్లు ఇష్టం రా. ఓకే, అంటే మన కొరియా జపాన్ వాళ్ళ పేర్లు కదా, జపాన్ వాళ్ళ పేర్లు కొరియా పేర్లు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోలేం. ఇంగ్లీష్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలంటే పెద్దగా సిరీస్ చూస్తే గుర్తుపెట్టుకుంటాం. చిషియా క్యారెక్టర్ అసలు ఫస్ట్ వాడి క్యారెక్టర్ రివీల్ అయిన దగ్గర నుంచి, అదే సిరీస్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి చివరి దాకా అలా అలా ఆడి నెగిటివ్ పాజిటివ్ రెండు క్యారెక్టర్ లో కూడా ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటది. కానీ అది హైలైట్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే ఒకటే ఎక్స్ప్రెషన్ అని తన యాక్టింగ్ అలా చెప్పకూడదు. అంతే, అంతలా ఒకే ఎక్స్ప్రెషన్ త్రూ అవుట్ మెయింటైన్ చేస్తూ నెగిటివ్ ని పాజిటివ్ ని చూపించాడు అంటే అది డైరెక్టర్స్ మ్యాజిక్ లో కూడా వస్తది. కానీ ఆ క్యారెక్టర్ మాత్రం హైలైట్ అన్నమాట. అంటే ఆయన ఆడు చూస్ చేసుకునేది కానీ, వాడు డెసిషన్ మేకింగ్ కానీ, అలాంటి అంటే ఒక్కో క్యారెక్టర్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు యాక్చువల్ గా. చాలా నేర్చుకోవాలి మనం. వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ అసలు అంటే మనకి జనరల్ నాలెడ్జ్ చాలా తక్కువ, దీంట్లో చాలా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అంటే లైఫ్ సైకిల్ కి సంబంధించి చూపిస్తుంది. అంటే రిచ్ పూర్ కి తేడాలు చూపించడం కానీ, ఇప్పుడు ఆడికి సంబంధించిన సీన్ ఒకటి ఉంటది కదా వాడు ఫ్లాష్ బ్యాక్. అవును, ఫ్లాష్ బ్యాక్ లో చెప్పకూడదు, అది యాక్చువల్ ఎమోషనల్లీ కనెక్టింగ్ గా ఉంటది. సో అది మనం జాబ్స్ లో కూడా చాలా మంది చూస్తుంటాం కదా, పై వాళ్ళు చెప్తే మనం కింద చేస్తుంటాం. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్ లో అడుగు చెయ్యకూడదు అనుకున్నా కానీ చేయాల్సి వస్తుంది. అది అది రియల్ లైఫ్ లో. అవును. సో దాన్ని బేస్ చేసుకుని వాడు గేమ్ లో కూడా మనం నెగిటివ్ అనుకుంటాం కానీ చాలా పాజిటివ్ గానే తీసుకుంటాడు ప్రతిదీ. అన్నయ్య చాలా తెలివిగా సర్వే అవుతుంటాడు ఫస్ట్ నుంచి. అసలు చాలా అంటే చాలా, అసలు అంటే ఎదుటి వాళ్ళు ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి వాళ్ళు మైండ్ రీడ్ చేసి వాళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని గెస్ట్ చేసి అమ్మో అసలు అదే జైలు ఎపిసోడ్ అయితే అదే చెప్పబోతున్నా, అదే గుర్తు చేయాలనుకుంటున్నాను. అంటే ఎలా ఇప్పుడు మైండ్ గేమ్ అన్నాను కదా, ఆ జైలు అయినా, అవును, బీచ్ లో ఎపిసోడ్ అయినా, జైల్ది లాస్ట్ ఎపిసోడ్ గురించి తర్వాత మాట్లాడదాం. అన్ని ఎపిసోడ్ హోల్ క్రెడిట్ అన్ని ఎపిసోడ్ అన్ని కంటే లాస్ట్ ఇంకోటి మొత్తం ఎన్ని, ఫస్ట్ ఉల్ఫ్ది, తర్వాత బీచ్, తర్వాత బీచ్, జైలు, కాటాలు, కోర్ట్, అదే కోర్ట్ అదే బ్యాలెన్సింగ్ ఉంటది కదా. అది లాస్ట్ మన హీరో హీరోయిన్ ఓన్లీ ఫైనల్ లాస్ట్ ఎపిసోడ్ అది తర్వాత మాట్లాడు. అలాగే ఎపిసోడ్ వైజ్ వస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఏంటి జైల్ది అసలు డెసిషన్ మేకింగ్ అంటే అక్కడ కార్డులకు సంబంధించి ఇప్పుడు ప్యాక్ మొక్కలకు సంబంధించి కనెక్టెడ్ గా ఉన్నాను కాబట్టి కార్డు మీద సింబల్స్ ఉంటాయి. అవును, సింబల్స్ మన వెనకాల ఉంటది, మనం చూడలేం, ఎక్కడ అద్దాలు కూడా ఉన్నా చూసుకోవడం. అవును. సో మనకు ఒక పార్ట్నర్ కావాలి, పార్ట్నర్ ఏది చెప్తే దాన్ని బట్టి మనం డెసిజన్ తీసుకుని అసలు అంటే ట్రస్ట్ కి సంబంధించిన ఎపిసోడ్ మాట అది. ఎవరెవరెలా నమ్ముతారు, ఎవరెవరికి బూతులు తీస్తారు అన్న టైపు దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం కానీ, అందులో కూడా ఒక నెగిటివ్ క్యారెక్టర్, ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్ నిజంగా ఆ ఇరిటేటింగ్ క్యారెక్టర్ చనిపోయినంత వరకు కూడా అసలు స్టార్టింగ్ నుంచి అందరూ చచ్చిపోయారంటే దానికి కారణం ఆ క్యారెక్టర్. కానీ ఆ క్యారెక్టర్ చచ్చిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూనే ఉంటది ఇది ఇంకా. ఎందుకంటే ట్రస్ట్ లెవెల్స్ పోతాయి అందరికి, పోవడానికి కారణం ఆ క్యారెక్టర్. ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకోవడం, మీరు నా మాట వినాలి అని చెప్పడం, ఆ తర్వాత ఒక్కొక్కరిని వీళ్ళ మీద డౌట్ ఉంది, వాళ్ళ మీద డౌట్ ఉంది అని లేపేయడం. కానీ ఇవన్నీ అన్నయ్య అబ్జర్వ్ చేస్తుంటాడు. వీళ్ళతో పాటు మెయిన్ అసలు ఒకరిని పట్టుకోవాలి కదా మరి, అందులో ఒకరిని పట్టుకో, అది మెయిన్ పాయింట్. ఒకరిని పట్టుకుంటేనే మిగతా వాళ్ళు బతకాలనేది. బట్ ఆడు ఆ పట్టుకోవాల్సిన పేరు చెప్పచ్చు. ఓకే, వాడు ఈడై ఉండొచ్చు, ఈమె ఉండొచ్చు అని అలా ఒకరినొకరు చంపేసుకుంటుంటారు మైండ్ గేమ్ ఆడుతూ. లాస్ట్ కి రివీల్ అవుతుంది ఎవరనేది. ఇంకా దాంట్లోంచి మనోడు చెప్పినట్టు అన్ని బయటకు వచ్చేస్తాడు. అన్ని రావడం కాదు కానీ అసలు అబ్జర్వేషన్ ఉంటుంది చూడు ఎదుటి వాళ్ళ మీద,
ప్రతి చిన్న అసలు ఆ డీటెయిల్ ఒక్క ఎపిసోడ్ ఏదో థ్రిల్లర్ సినిమా. అంటే అసలు ప్రతి ఎపిసోడ్ ఫస్ట్ ప్రతి సీజన్ లో ఎపిసోడ్ 8 ఎపిసోడ్లు, తర్వాత 8 ఎపిసోడ్లు, అవును. ప్రతి ఎపిసోడ్ థ్రిల్లర్ సినిమా, సస్పెన్స్ మూవీ చూసినట్టే ఉంటది. అది పర్టికులర్ ఎపిసోడ్ మాత్రం ఇంకా అది ఎక్స్ప్లెనేషన్ ఉంటది కదా, మైండ్ గేమ్. అవును. ఆ కోర్ట్ ఎపిసోడ్ కానీ ఇది చూసినప్పుడు నాన్న ప్రేమ సినిమా గుర్తొచ్చింది. అంటే అది 2014లో వచ్చింది, రెండు సంబంధాలు లేవులే, జస్ట్ ఒక చిన్న సిమిలారిటీ. అంటే నాన్నకు ప్రేమతో సినిమాలో లాజిక్స్ వెతుకుతుంటారు కదా, అట్లాగే దీంట్లో కూడా లాజిక్స్ వస్తాయి. అవును, కాకపోతే అది వేరే ఇది వేరే. అంతే. ఇందులో అన్నయ్య ఇంటెలిజెన్స్ అసలు వేరే ఉంది. అన్నయ్య అంటే చిషియా క్యారెక్టర్ అనమాట, ముద్దుగా అన్నయ్య అని పిలుచుకుంటాం. చాలా మంది అన్నయ్య అని అనుకుంటానే వచ్చాను. నెక్స్ట్ కోర్ట్ ఎపిసోడ్ గురించి, అది ఒక రెండు కోర్ట్ ఎపిసోడ్ లో అయితే ఏం లేదు, మన వాల్యూస్ గురించే కదా main ఉండేది. అంతే. అంటే అందరూ సమానం, ప్రతి అవునవును. ఒక్కరిని సమానంగానే చూడాలి అనే ఒక కాన్సెప్ట్ అన్నమాట. అసలు లైఫ్ వాల్యూ గురించి, అంటే అవును. ప్రాణం యొక్క విలువ గురించి చెప్తారు. అది వాల్యూస్ అంటే అవును. మెయిన్ పాయింట్ అది అందులో. అవును, ప్రాణం గురించి. అంటే ప్రతి ప్రాణం చాలా విలువైంది, అన్ని సమానం. ప్రాణాలు ఎక్కువలే ఎక్కువ అనేది చెప్పడం కోసం. డైరెక్టర్ నెరేషన్ గానీ, అవును, వాళ్ళ స్క్రిప్ట్ రాసుకున్న విధానం గానీ, రైటింగ్ గానీ, ప్రెజెంటేషన్. నిజంగా ప్రెజెంటేషన్ నాకు పిచ్చి చాలా ఇష్టం అనమాట. వన్ ఆఫ్ ద ఫేవరెట్ సిరీస్, మోస్ట్ ఫేవరెట్ సిరీస్ అయిపోయింది నాకు చూసాక. కోర్ట్ అయిపోయింది, ఇంకా లాస్ట్ ఎపిసోడ్ వెళ్తుంది. లాస్ట్ ఎపిసోడ్ కంటే ఎమోషన్స్ గురించి చెప్దాం. అంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళ బాండింగ్, ఒకరినొకరు చచ్చిపోయినా పర్లేదు, మనం సర్వైవ్ అవ్వాలన్న కానీ ఒకరి గురించి ఒకరు త్యాగాలు చేసేదాకా వెళ్ళింది. ఆ చేంజ్ ఓవర్ చాలా బాగుంటది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ప్రతి ఒక్కరు నేను బతకాలి అనుకుంటూనే వస్తారు. అలా బతకాలనుకోవడం కూడా తప్పు కాదు. కొంతమంది దారుణంగా చంపేసి సర్వైవ్ అవుదాం అనుకుంటారు, కానీ కొంతమంది వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు బతకడం కోసం చంపుతారు. చంపడం అంటే వాళ్ళు డైరెక్ట్ గా చంపరు, కాకపోతే గేమ్ లో వీళ్ళు గెలవడం వల్ల వాళ్ళు చనిపోతుంటారు అంతే. కానీ వాళ్ళు చనిపోతారని తెలిసినా వీళ్ళు గెలవాలి కదా. వీళ్ళు బతకాలంటే ఏం చేయాలి, సర్వైవ్ అవ్వాలి, కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలి. సో వాళ్ళు అలా గెలిచి వాళ్ళు అవతల వాళ్ళు చచ్చిపోతుంటారు. హీరో గడ్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి అదే, నేను గెలిచి బతుకుతున్నాను, వాళ్ళు ఓడిపోయి చనిపోతున్నారు, కానీ వాళ్ళని ఎలా కాపాడాలి. సో వాడు ఫస్ట్ నుంచి కూడా ఇంటెన్షన్ ఏంటంటే అందరూ బతికుండాలి, ఈ వరల్డ్ నుంచి అసలు అయిన వరల్డ్ కి వెళ్ళాలి, గేమ్స్ అని అవగొట్టి అనే ఒక ప్రాసెస్ మీద వెళ్తుంటాడు. అసలు వాడు ఖాళీగా ఉంటాడు. ఒరిజినల్ ఈ గేమ్ స్టార్ట్ ముందు వాడు గేమ్స్ ఆడుకోవడం తప్ప ఏం చేయడు. మామూలు వీడియో గేమ్స్. ఎప్పుడైతే ఒక అనుకోని సిచ్యువేషన్ జరిగి వాళ్ళ ముగ్గురు ఇద్దరు ఫ్రెండ్స్ తో బయటకు వచ్చి అప్పటి నుంచి గేమ్ స్టార్ట్ అయ్యి తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ ని కోల్పోయి అలా జర్నీ వెళ్తా ఉంటది. హీరోయిన్ పేరేంటి, ఉసాగి, పరిచయం, ఇంకా మిగతా వాళ్ళు, అంటే ఎవరెవరినైతే చంపాలనుకున్న అందరూ ఈక్వల్ అయ్యి యూనిటీగా ఫేస్ చేస్తారు సిచ్యువేషన్స్. సీజన్ 2 లాస్ట్ వస్తున్నప్పుడు కల్లా, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, కోర్ట్ ఎపిసోడ్ గానీ ఆ ఫ్రెండ్స్ ఎపిసోడ్, ఫస్ట్ సీజన్ లో ఫ్రెండ్స్ ఎపిసోడ్ అనుకో, అప్పుడు ఆడ ఎవడ ప్రాణాడు కావాలంటే మైండ్ సెట్ మారిపోతుంది. గేమ్ స్టార్ట్ అయినప్పుడు అయితే ఉల్ఫ్ ఎపిసోడ్, కోర్ట్ ఎపిసోడ్ గురించి చెప్పాలి మనం. ఉల్ఫ్ ఎపిసోడ్ లో వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో పరిచయం, బట్ ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ మెంటాలిటీస్ అప్పటికప్పుడు కొంచెం నేను బతకాలన్నంత క్రూయాలిటీగా మారిపోతాయి కొంతమంది. అంటే హీరోగా కాదు, హీరోగా ట్రై చేస్తాడు అది సాల్వ్ చేయడానికి. గేమ్స్ సాల్వ్ చేసిందే వాడు కదా, సో అలా సాల్వ్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడు లాస్ట్ కి త్యాగం చేస్తారు ఒకరు. అక్కడ తెలిసిన వాళ్ళు క్లోజ్ ఉన్న వాళ్ళు త్యాగం చేస్తారు, అది గొప్ప విషయమే. బట్ కోర్ట్ ఎపిసోడ్ లో ఎవరికెవరో తెలీదు. కాకపోతే అదే చిషియా క్యారెక్టర్ అని చెప్పాం కదా, అవతల గేమ్ డిజైన్ చేసినోడు ఒకడు ఉంటాడు మనకి, వాడితోటి వీళ్ళు గేమ్ ఆడుతుంటారు. అంటే గేమ్ డిజైన్ అంటే మా గేమ్ డిజైన్ చేసినాడు అంటున్నాడు. అసలు ఇది ఎంత డిజైన్ చేసింది అనేది తర్వాత లాస్ట్ క్లైమాక్స్ చూస్తే గేమ్స్ అంటే చిన్నవి కాదు. యాక్చువల్ సీజన్ 2 లో ఒక 3-4 గేమ్స్ ఎవరు డిజైన్ చేస్తారో వాళ్ళు కూడా వీళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసి ఆడతారు. యాక్చువల్ మాస్టర్ ఉంటాడు కదా, గేమ్ మాస్టర్ ఉంటాడు, వాడిని ఓడించి గెలిస్తేనే వీళ్ళు బతుకుతారు. సీజన్ 2 లో అన్ని గేమ్స్ అట్లానే ఉంటాయి. అందులో కోర్టు గేమ్ కూడా సేమ్ అనమాట. సో అవతల గేమ్ డిజైన్ చేసిన గేమ్ మాస్టర్ కూడా యాక్చువల్ వాడు గెలిచేయచ్చు, అది గెలిచే ఛాన్స్ ఉన్నా అక్కడ సిసియా క్యారెక్టర్ గానీ ఈ గేమ్ మాస్టర్ గానీ హ్యూమానిటీకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇద్దరు లాస్ట్ వాళ్ళిద్దరు మిగిలాక ముందు వాళ్ళు ఎలాగో చనిపోతారు గేమ్ ఆడుతూ. ముందు వాళ్ళు అయితే వాళ్ళు బతకాలనే ఆడతారు, పైగా వాళ్ళు ఇంటెలిజెన్స్ వాడి ఏదో చేద్దాం, ఖచ్చితంగా గెలిచి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని ఒక థాట్ లోనే ఉంటారు తప్ప వాల్యూస్ గురించి అంతగా పట్టించుకోరు. సో కానీ ఈ రెండు క్యారెక్టర్లు ఏంటంటే లైఫ్ వాల్యూ గురించి బాగా తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళ పాస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో వాళ్ళిద్దరు ఫేస్ చేసినప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు బతుకుతారని ఒక టెన్షన్ ఉంటుంది. ఇద్దరు సాక్రిఫైస్ చేయాలనుకుంటే డిసైడ్ అయిపోతారు కానీ లాస్ట్ లో
ఎవడైతే సాక్రిఫైస్ చేస్తారో అతను చెప్పే మాటలు మాత్రం చాలా బాగుంటాయి. అసలు డైలాగ్స్ ఈవాక్ సీన్ అనే కాదు, ఫిలాసఫీలు ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి క్యారెక్టర్లకి, అంటే సిద్ధాంతాలు అవును. సిద్ధాంతాలు ఉంటాయి. అంటే అలాగే చెడ్డ క్యారెక్టర్లు కూడా ఉంటాయి మోస్ట్లీ. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనం చెడ్డ క్యారెక్టర్లు అనుకుంటున్నాం కానీ వాళ్ళు పాస్ట్ వాళ్ళు అలా తయారవుతారు. వాళ్ళు ఎలా ఉంటారు తప్ప ఎవరైనా బయట అంతే. మనం చూస్ చేసుకున్న గుడ్ని బట్టే డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళ పాస్ట్ వల్ల ఇలా తయారవుతారు. మోస్ట్ ఆఫ్ ది సిరీస్ మేము మన రెగ్యులర్ అన్ని సిరీస్ అనేది ఒక ధ్యానం, అది ఒక దీర్ఘకాలిక ధ్యానం అనొచ్చు, మెడిటేషన్. అవును. ఈ కోర్టు సీన్ తర్వాత క్లైమాక్స్ మాట్లాడదాం. క్లైమాక్స్ అంటే మొత్తం క్లైమాక్స్ కాదు, క్లైమాక్స్ లో వచ్చిన ఒక గేమ్ లాస్ట్ గేమ్ అనమాట. అది నేనమ్మ, అది అసలు అది టెన్షన్ పెట్టి గేమ్స్ అంటే ప్రాణాలు కాపాడుకుని పరిగెట్టి అటు దూకి ఇటు దూకి గంటలు పట్టుకుని మైండ్ గేమ్లు ఆడి వేరే వాళ్ళతో అదే వేరే వాళ్ళు చంపుతుంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రతి గేమ్ కూడా ఒక ఇంటెన్షన్ ఉంటది. ఎట్లా అంటే ఇది జస్ట్ ముగ్గురు ఉంటారు. లాస్ట్ గేమ్ లో హీరో హీరోయిన్ ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఉంటది అంతే. అది యాక్చువల్ గా ఫస్ట్ నుంచి ఉంటది. మన సైడ్ క్యారెక్టర్ అనుకుంటాం, చాలా మూల క్యారెక్టర్. కొన్ని క్యారెక్టర్ మూల క్యారెక్టర్ అనుకున్న వాళ్ళే సడన్ గా మెయిన్ బీచ్ ఎపిసోడ్ తర్వాత నుంచి మనకు మెయిన్ క్యారెక్టర్లు వస్తాయి. అప్పటి వరకు అన్ని సైడ్ క్యారెక్టర్లు అనుకుంటాం మనం, పెద్ద ఇంపార్టెన్స్ అనిపించే ఒక అంతే. బీచ్ ఎపిసోడ్ నుంచి మెయిన్ క్యారెక్టర్ టర్న్ అవుతాయి. ఫైనల్ గేమ్ లో మాత్రం అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి. అంటే చాలా ఎగ్జాంపుల్ కి మొత్తం చెప్పాను కానీ ఇప్పుడు ఆ మైండ్ గేమ్ ఇది కూడా మైండ్ గేమే. అక్కడ హీరోని ఓడించడం కోసం ఆ గేమ్ లో ఇది చాలా సైకలాజికల్ గా కొన్ని మాటలు చెప్తూ వాడిని మ్యానిపులేట్ చేస్తది, హిప్నోటైజ్ కూడా చేస్తది. ఆ డైలాగ్స్ తో వేరే సిరీస్ లో సినిమాలు తీయొచ్చు, అలా ఉంటాయి డైలాగ్స్ రాసినవి. అంటే ఇది నువ్వు అది వద్దులే, స్పాయిల్ కాదు కానీ ఆ డైలాగ్ అంటే చెప్పొద్దు. డైలాగ్స్ ఏం చెప్పాలి కానీ మాత్రం హైలైట్ ఉంటాయి. ఓన్లీ ఆ గేమ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆ గేమ్ లో ఈ 3 క్యారెక్టర్లు ఉంటాయి కదా. జస్ట్ అంటే సింపుల్ గా చిన్న గేమ్ ఆడతారు, ఒక టీ తాగుతారు. గేమ్ కూడా గేమ్ ఎలాంటిదో చెప్తాను. ఇది ఉంటది కదా గోల్ఫ్ లాంటి గేమ్, అది చాలా చిన్న గేమ్. అంటే ఇదేం గేమ్ రా అన్నట్టు అనిపించింది ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు. అక్కడ అదే మెయిన్ గేమ్ డిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు చూడు, ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే మీరు గేమ్ లో గెలవాల్సిన అవసరం లేదు. 3 రౌండ్లు ఉంటే 3 రౌండ్లు కంప్లీట్ చేసేదారు, ఓడిపోయినా పర్లేదు, దాంట్లో కంప్లీట్ చేస్తే చాలు. అది రూల్ మాట. యాక్చువల్లీ ప్రతి గేమ్ రూల్స్ ఉంటాయి, మెంటల్ రూల్స్. 2 రౌండ్లు ఈజీ కంప్లీట్ అయిపోతాయి. మూడో రౌండ్ ఉంటది. ఆ గేమ్ మాస్టర్ అక్క ఏం చేస్తుంది అంటే జస్ట్ టీ తాగుదామని కూర్చోబెడతాడు. టీ తాగిన తర్వాత చిన్న టీ కోసం టీ తాగిన తర్వాత మాత్రం అసలు మనం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేం, అన్ని డిస్ట్లు వస్తాయి. అసలు మన ఎప్పటి నుంచి అదే మనం అసలు ఇదంతా ఎందుకు జరిగింది అన్నది అక్కడ తెలుస్తుంది. అక్కడ కూడా తెలియదు యాక్చువల్ గా. దాని తర్వాత ఆ గేమ్ అంతా అయిపోయాక తెలుస్తుంది. అది ఎపిసోడ్ చూడండి మళ్ళీ. నేను హీరో ఫైన్ చేయాలనుకుంటాడు యాక్చువల్ గా, ఇదంతా ఎందుకు జరుగుతుంది ముందు నుంచి. అదే అసలు ఎందుకు జరుగుతుంది, అసలైన వరల్డ్ కి ఎప్పుడు వెళ్తామా లేదా అని క్వశ్చన్ అడుగుతాడు. అక్కడ స్టార్ట్ గేమ్స్ ఆడుతూ ఉంటామా అన్న డౌట్లు మనకు కూడా అయ్యే రైజ్ అవుతూ ఉంటాయి. వాడు అడిగిన క్వశ్చన్ తర్వాత నుంచి అదొక స్టోరీ చెప్తుంది, 2-3 స్టోరీ చెప్తుంది. యాక్చువల్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు అవుహో మనం ఇది దీని గురించి ఆడుతుంది అన్నట్టు అనుకుంటాం. మన గేమ్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఏమైతుంది అంటే ఓహో అంటే ఇది జరగడం వల్ల ఇది ఇన్ని గేమ్స్ జరిగినాయి అనిపిస్తుంది. ఆ తర్వాత లేదు జోక్ చేసా అంటది సడన్ గా. ఆ తర్వాత మళ్ళీ ఇంకో స్టోరీ చెప్తుంది, అది నిజమేమో అనుకుంటాం. ఆ తర్వాత ఇవి ఏం కాదు అసలు నిజం చెప్తానని చెప్పి ఒకటి చెప్తుంది, అదే నిజం అనుకుంటాం. కానీ అది కూడా కాదు. లాస్ట్ హీరోయిన్ వల్ల నిజంగా క్రెడిట్ మొత్తం ఆ ఎపిసోడ్ లో మాత్రం హీరోయిన్ ఫిజికల్ గేమ్స్ బాగా ఆడుతుంది. రన్నింగ్ మౌంటైన్స్ ఎక్కుతుంటది కదా. మనం ఒక ఎపిసోడ్ గురించి వదిలేసాం, పోల్ టచ్ చేస్తే ఆ ఎపిసోడ్ లో క్యారెక్టర్ ఉంటది చూడు, అదే వ్యవస్థుడై ఉంటాడు. ఆ గేమ్ అయితే మాత్రం అసలు అది కూడా ప్రతి ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ
అంటే ఇప్పుడు మనకి ఏది నచ్చింది, ఏం ఎక్స్పీరియన్స్ చేసాం అనేది చెప్తున్నాం. యాక్చువల్‌గా కూర్చొని మాట్లాడుతూ ఉంటే, మనం గుర్తు చేసుకుంటూ ఉంటే వీడియో చాలా పెద్దదవుతది. 2 సీజన్‌లు. 2 సీజన్‌ల గురించి కంప్లీట్‌గా మాట్లాడుకోవాలనుకుంటే ఒక రోజు సరిపోదు మనకి. చాలా సేపు వస్తది. ఎందుకంటే ఈ ఇది మాట్లాడుకున్న టైంలో వేరేట్లు సీజన్‌లో వేరే సీరీస్‌లు కూడా గుర్తొచ్చి మన టాపిక్‌లు ఎలా వెళ్ళిపోతాయి తెలుసు కదా! అవును. ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే చూడు వాడి దగ్గరికే వెళ్ళాం. అలా ఉంటది. ఫైనల్ ఎపిసోడ్ అదే యాక్చువల్‌గా చెప్పాం కదా! 2 స్టోరీల తర్వాత మూడో స్టోరీ వస్తది. మనం అదే నిజమని నమ్మేస్తాం. కానీ ఖచ్చితంగా నిజమన్నట్టే నమ్మేసి అనుకుంటాం గానీ, హీరోయిన్ సేవ్ చేయడం వల్ల ఓహో ఇది కూడా కాదా అని అప్పుడు బయటకు వస్తారు. లాస్ట్ రౌండ్ కంప్లీట్ చేస్తారు. కానీ అది కూడా ఎప్పుడుకో అవుతుంది. యాక్చువల్ గా అక్కడ ప్రేమ కరిగిస్తుంది. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. ప్రేమ వల్ల వాళ్ళ ఏంటంటారు ఆ గేమ్ గెలుస్తారు అనమాట. ఫైనల్ గా ఏదైనా సరే లవ్ స్టోరీ అయితే ఎండ్ అవుతుంది కదా. దీంట్లో చాలా లాజికల్ గా అన్ని బాగుంటాయి. లాజిక్స్ బాగుంటాయి. ఇల్లాజికల్ గా ఏదో ఉండదు. అంతా సెన్స్ గానే ఉంటది. ఇది ఓవర్ గా అనిపించదు. అలా ఈ హీరో హీరోయిన్ అనేది ప్రతి చిన్నప్పుడు పుట్టక ముందు నుంచి చూస్తున్నాం కదా. హీరో హీరోయిన్ ఉంటారు. నేను సినిమా చూడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అదే ప్రతి ఇందులో కూడా ఒక లవ్ స్టోరీ కంపల్సరీ ఉంటది. లవ్ స్టోరీ అనేది అంత మెయిన్ గా చూపించడం, కానీ చూసినంతసేపు బాగుంటుంది. ఇందులో త్రూ అవుట్ లవ్ స్టోరీ ఉంటది. కాకపోతే అది ఎక్కువ అపియర్ చేయడు. లవ్ స్టోరీని ఎక్కువ అపియర్ చేయరు. ఒక్క లాస్ట్ దాంట్లో మాత్రమే వాళ్ళ లవ్ గురించి బయటపడుతుంది. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకున్నదే లేదు అసలు. ఒక్క చిన్న సీన్ వస్తది మధ్యలో ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. ఎక్స్ప్రెస్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళా హీరోయిన్ తెలిసిందే కదా, అమ్మాయిలు పాస్ట్ గురించి యాక్సెప్ట్ చేయదు. అమ్మాయిల మూడు అప్పుడప్పుడు ఎలా మారిపోతుంది ఆవిడకి తెలియదు కాబట్టి ఇందులో కూడా అంతే. కథం. ఇప్పుడు ఈ సిరీస్ గురించి కథం, మనం చూసిన సిరీస్ గురించి మాట్లాడడం అయిపోయింది. ఇంకేముంటుంది అంతే. పెద్ద ఇంకా నిద్ర రావట్లేదు నీకు? ఓకే, షల్ వి స్టాప్ నౌ? బాయ్. థ్యాంక్ యూ.